అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు దగ్గర పడుతున్న ఈ తరుణంలో కూడా ముఖ్యంగా ఒక అడుగు ముందుకేసి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మటుకు సిట్టింగులకు స్థానచలనం ఆశావాహులకు అవకాశం అయితే కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే పశ్చిమ ప్రకాశం ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో కూడా అభ్యర్థులపై కూడా దృష్టి సారించింది. నిన్నటి వరకు కూడా ప్రకాశం జిల్లా పెద్ద తలకాయల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి ఒక తలకాయ కూడా గిద్దలూరు నియోజకవర్గం నుంచి అదే బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీలో ఉంటున్నారు అనుకున్న ఈ నేపథ్యంలో అతను ఒంగోలు నుంచే పోటీలో ఉంటున్నాడు కాబట్టి గిద్దలూరు నుంచి మరో పేరు అయితే ప్రస్తావనలో వచ్చింది. అతనే కొమ్మూరు రమణారెడ్డి. అతను గత కొంతకాలంగా కూడా ప్రజాసేవలో నేరుగా ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా అడుగు పెడుతున్న ఈ తరుణంలో కూడా మనతో పాటు మాట్లాడడం కోసం మనతోటి ఉన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ విధంగా కలుపుకొని ముందుకెళ్ళబోతున్నారు, ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న పార్టీలోని విభేదాలను ఏ విధంగా ముగించి ముందుకెళ్ళబోతున్నారు, వారి మాటలో తెలుస్తున్నాం. నమస్తే సార్. కొమ్మూరు రమణారెడ్డి గత కొంతకాలం నుంచి నేరుగా అయితే ప్రజాసేవలో ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు, ఉచితంగా భోజనాలు, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలతోటి ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీ పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికలకు మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? గిద్దలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతము. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో నేను రాజన్న భోజన క్యాంటీన్ ఏర్పాటు చేశాను. భౌగోళికంగా గిద్దలూరు చాలా పెద్ద ఏరియా ఇది. తర్వాత ఇక్కడి నుంచి హాస్పిటల్ మారుమూల ప్రాంతాల నుంచి గిద్దలూరు నియోజకవర్గం వచ్చి హాస్పిటల్స్కి రావాలన్నా, రెవెన్యూ ప్రాబ్లం రావాలన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలన్నా చాలా కష్టంగా ఉంది. అందువల్ల రాజన్న భోజన క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేసింది. ప్రతి పేదవాడు గొప్పగా ఉండాలని, రైతును రాజుగా చూడాలనుకున్న వ్యక్తి మన దివంగత నేత, ప్రియత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోనే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. గత కొంతకాలంగా గిద్దలూరు నియోజకవర్గంలో మీరు చేతులు కలిపి అతనికి విజయాన్ని అందించిన అన్నా రాంబాబుకి ఇక్కడున్న ద్వితీయ శ్రేణి వైఎస్ఆర్సీపీ నాయకులకు మధ్యగా కొద్దిగా అగాధం అయితే ఏర్పడిందని చెప్పాలి. అసలు అగాధం ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్నా రాంబాబు పూర్తిగా అయితే వైఎస్ఆర్సీపీ వీడినట్టే ఉన్నాడు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకి, అదేవిధంగా నియోజకవర్గానికి దూరంగా కూడా మార్కాపురంలో ఉంటున్నాడు. అసలు ఏంటి ఆ గ్యాప్ గల కారణం? గ్యాప్ ఏం లేదు, మాకు రాంబాబు అన్న గారికి గ్యాప్ ఏం లేదండి. పార్టీ కార్యకర్తల కోసమే మేము ఇంత కష్టపడి పనిచేసాము. ఈ గిద్దలూరు నియోజకవర్గాన్ని ముత్తుమల అశోక్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యే గెలిపించుకున్నాం 2014లో. ఆయన పార్టీని వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి మేము పార్టీ కోసం, నేను మా అన్నగారైన రామనారెడ్డి గారి సహకారంతో గిద్దలూరు నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ఆ టైంలోనే వైవి సుబ్బారెడ్డి గారితో మా రాజన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేయించాము. ఆ రోజు మాకు అటువంటి ఇబ్బందులు లేవు, నాకు అన్నారాంబాబు గారికి ఎటువంటి ఇబ్బందులు లేవు, మేమంతా కలిసిమెలిసే ఉన్నాము. గత కొంతకాలంగా 6 మండలాలు ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో కొమరోలు మండలం విషయం మీదే పూర్తిగా అన్నా రాంబాబుకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు దూరం అయ్యాయి. అందువల్లనే అన్నా రాంబాబు ఒంటరివాడైపోయాడు. ఈ నేపథ్యంలో గిద్దలూరు స్థానికుడే రానున్న 2024 ఎన్నికల్లో పోటీలో ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ శ్రేణులు అయితే కోరుకుంటున్న వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మీ పేరు గట్టిగా వినిపిస్తుంది. వారికి మీరు చెప్పేది ఏమంటారు? స్థానికుడైతే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశం. పక్కనే ఉన్న మార్కాపురం నియోజకవర్గం చూసుకుంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండబట్టి అక్కడ నియోజకవర్గం బాగా డెవలప్ అయింది. ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మా ప్రజలు తప్పకుండా స్థానికుడే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ నిన్నటి వరకు కూడా ఒంగోలు శాసనసభ్యుడు మాజీ మంత్రి వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గిద్దలూరు నుంచి పోటీలో ఉండబోతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అని ఒక ప్రచారం అయితే నడిచింది. ఇప్పుడు ఆ ప్రచారం మటుకే అది ఒంగోలు నుంచి పోటీలో ఉంటున్నారని చెప్పేసి కూడా తెలిసింది. ఇప్పుడు మీ పేరు అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మీ వెనక ఉన్నాడు, మీరే 2024 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీలో ఉండబోతున్నారని అయితే ఒకటి ఉంది. దాంట్లో వాస్తవం ఉందా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరికీ చేస్తాడు, ఆయన నా ఒక్కరికి. కానీ నా పనితీరు ఇక్కడ మేము ప్రజలకు సేవ చేస్తున్నాను ఉద్దేశంతోనే, తర్వాత అందరినీ కలుపుకొని పోతాను ఉద్దేశంతో ఆయన నన్ను రికమెండ్ చేసి ఉండొచ్చు. అంతేగాని వేరే ఉద్దేశం ఏమి ఉండదు ఆయన. 2024 ఎన్నికల్లో మీరు విజయం సాధించిన పక్షంలో నియోజకవర్గానికి ఈ విధంగా చేయాలని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఇది వెనుకబడిన ప్రాంతం. గిద్దలూరు నియోజకవర్గం ఒంగోలు జిల్లానే వెనుకబడిన ప్రాంతం. కనీసం ఇక్కడ వచ్చి
మరీ ముఖ్యంగా 1000 అడుగులు వేసినా నీళ్లు ఇక్కడ కష్టం రైతులకు. తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ ఈ ప్రాంతానికి నిత్యావసరం. కానీ గిద్దలూరులో తాగడానికి నీళ్లు కూడా లేదు. కనీసం ఇప్పటికి కూడా అన్ని ట్యాంకర్లు పెట్టి తోలుకుంటున్నారు. ఇంకా గిద్దలూరు మెయిన్ సమస్య గిద్దలూరు. తర్వాత ఫ్లైఓవర్ సమస్య కూడా పెద్ద సమస్య ఉంది. రైల్వే ఫ్లైఓవర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇంతవరకు లేడీస్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు గిద్దలూరు నియోజకవర్గంలో. ఇంకా చెరువులు మరమ్మతులు అట్లే ఉన్నాయి. ప్రతిదీ చాలా కష్టంగా ఉంది. ఇది ఇంకా కావాలంటే డెవలప్ చేయాలని ఆలోచన చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు కలుపుకొని ఒకటే ప్రశ్న అడగబోతున్నాను. అన్నార్ రాంబాబు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. వెళ్తూ కూడా కొంతకాలం నుంచి సాన్నిహితంగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు ఒంగోలు ఎంపీపై కూడా కొన్ని ఆరోపణలు చేసి పక్కకు జరగటం. అదేవిధంగా 2024 ఎన్నికలకు మీరు సిద్ధమవుతున్న ఈ క్రమంలో కూడా కొంతమంది ఆశావాహులు అయితే గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరూ మీ సహాయ సహకారం అందిస్తారంటారా? అతను అన్నార్ రాంబాబు ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఈ 2 చెప్పండి. ఆరోపణ చేసే కారణాలు నాకు సంబంధం లేదు. తప్పకుండా అందరినీ కలుపుకొని పోయి ప్రయత్నం చేస్తాను. 2024 ఎన్నికలకి అందరినీ కలుపుకొని పోయి మా అందరి సహకారం తప్పకుండా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందరూ తప్పకుండా చేస్తారు. ఇక్కడ ఎవరు అటువంటిది ఏం లేదు. అందరినీ కలుపుకొని పోతాము. మీరు అన్నారాంబాబు గారి ఆ విషయం నాకు తెలియదు. ఆయన పర్సనల్ విషయం ఎందుకు మాట్లాడారో ఆయనకే తెలియాలి. అంటే రాజకీయంగా అయితే విమర్శలు చేశాడు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి సుమారు 4 సార్లు ఎంపీగా అయ్యాడు, ప్రకాశం జిల్లా నుంచి అయ్యాడు, స్థానికేతరుడు, ఆయన కూడా మేము ఆదరించాము, కానీ ప్రకాశం జిల్లాకి అయితే ఏం చేసింది లేదు అని చెప్పేసి నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును ప్రస్తావించు అనటం అయితే జరిగింది. దానికి అది ఆయన వ్యక్తిగత విషయం. నాకు రాజకీయంగా అన్నాడు అందుకోసం అని చెప్పేసి. ఓకే, అది కారణాలు ఏమై ఉండొచ్చు అని. కారణాలు ఏమైనా నాకు తెలియదు. అది ఆయన అడగండి. రాంబాబు అని అడిగితే చెప్తాడు. అయితే రానున్న 24 ఎన్నికల మటుకి గిద్దలూరు నియోజకవర్గం నుంచి మీ పేరైతే ఖచ్చితంగా రాబోయే వైఎస్ఆర్సీపీ ఫైనలిస్టులు అయితే మీ పేరు ఉంటుందని చెప్పేసి కూడా ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో అయితే మీరు అందరిని కలుపుకొని ముందుకెళ్ళిపోతున్నారు. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. సరే, మొత్తానికి అయితే చూస్తున్నాం సంక్షోభంలో ఉన్నటువంటి గిద్దలూరు వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే ఒక తాటిపై తీసుకొస్తాను. ఉన్న విభేదాలు కూడా పూర్తిగా కూడా తీసేసి రానున్న 2024 ఎన్నికల అభ్యర్థి పేరుగా నా పేరైతే ఖరారైన పక్షంలో అందరినీ కలుపుకొని కూడా కేవలం అభివృద్ధి ధ్యేయంగా కూడా నేను గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా నేను పోటీలో ఉంటే ఖచ్చితంగా కూడా నాపై నమ్మకాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాను. అదేవిధంగా పార్టీని గెలుపు దిశవైపు నడిపించి కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సీట్ని అయితే ఇక్కడి నుంచి అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV గిద్దలూరు, ప్రకాశం జిల్లా.